ముగిసిన ఎమ్మెల్సీ ప్రచారం. ఎల్లుండి ఉదయం 8 నుంచి పోలింగ్. పెట్రో ఛార్జీల పెంపు, ఎండల ఎఫెక్ట్. మెట్రో రైలుకు పెరిగిన ప్రయాణికులు. జంతువులకు కాలరప్తో రక్షణ. ప్రమాదాల నుంచి కాపాడేందుకు ప్లాన్. కొత్త ఫీచర్స్ తో స్టైలిష్ గ్యాడ్జెట్స్. సిటీలో పెరిగిన యాక్సెసరీస్ వాడకం. ఎనర్జీ డ్రింక్స్, మిల్క్ షేక్స్ కి డిమాండ్. సమ్మర్ హీట్ తో పెరుగుతున్న సేల్స్. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్. ఎల్లుండి ఉదయం 8 నుంచి పోలింగ్ జరుగుతుంది అన్నారు. ఓటర్లు సీఓ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్లి ఓటు ఎలా వేయాలని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్, కౌంటింగ్ నిర్వహిస్తామంటున్న శశాంక్ గోయల్తో ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 14వ తేదీ ఆదివారం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు మనతో పాటు మాట్లాడడానికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఉన్నారు. సార్ చెప్పండి. ఈసారి ఈ ఎలక్షన్స్ లో చాలా మంది క్యాండిడేట్స్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ లో 93 మంది ఇప్పుడు కాంటెస్ట్ లో ఉన్నారు. అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్లో దాదాపు 71 మంది వాళ్ళు క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి ఇంకొక విషయం అంటే చాలా మంది ఓటర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతం కంటే ఆల్మోస్ట్ 80% ఓటర్స్ ఎక్సెస్ ఈసారి రిజిస్ట్రేషన్ అయినారు. 5.5 lakh ఓటర్స్ హైదరాబాద్ లో ఉన్నారు. తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్లో 5,05,000 పైన ఓటర్స్ ఉన్నారు. సో ఇవన్నీ మన ఓటర్స్ కోసము ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. దానిపైన పోలింగ్ స్టేషన్స్ కూడా COVID-19 గైడ్ లైన్స్ ప్రకారంగా ఎక్కడెక్కడ 1,000 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నారు సెపరేట్ గా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. సో 799 పోలింగ్ స్టేషన్స్ హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డిలో ఉన్నాయి. 731 పోలింగ్ స్టేషన్స్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి. సో దీనికోసం ఒక బిగ్ సైజు బ్యాలెట్ పేపరు, తర్వాత జంబో సైజ్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అరేంజ్మెంట్స్ అన్ని దాదాపు కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు వాళ్ళ పోలింగ్ పార్టీస్ ఇవన్నీ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్, ఇతర స్టాట్యూటరీ మెటీరియల్స్ ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి వాళ్ళు వెళ్తారు. ఎల్లుండి 8 o'clock నుంచి 4 PM వరకు ఈ పోలింగ్ కోసము ఏర్పాట్లు వాళ్ళు అక్కడ పోలింగ్ స్టేషన్ లో చేస్తారు. పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కు సంబంధించి కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించి మరోతో పాటుగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ కౌంటింగ్ సెంటర్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మెజారిటీగా 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 5,05,665 ఓట్లు వరంగల్, నల్గొండ, ఖమ్మం, 5,31,000 వరకు దాదాపు హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ కౌంటింగ్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు? దాంతోపాటు ఎన్ని టేబుల్స్, ఎప్పటి వరకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈసారి బ్యాలెట్ పేపర్ సైజ్ కూడా పెద్దగా అవుతుంది. 93 క్యాండిడేట్స్ అంటే పెద్ద సైజ్ బ్యాలెట్ పేపరు, అక్కడ 71 క్యాండిడేట్స్, అక్కడ కూడా ఆల్మోస్ట్ బిగ్ సైజ్ బ్యాలెట్ పేపరు ఇది యూజ్ చేస్తున్నాము. సో ఈ బిగ్ సైజ్ బ్యాలెట్ పేపర్ వలన కొంచెం కౌంటింగ్ టైం పడే పాసిబిలిటీ ఉంది. దానిపైన COVID-19 గైడ్ లైన్స్ ప్రకారంగా ఎక్కువ టేబుల్స్ కూడా ఒక హాల్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు. మాక్సిమం లిమిట్ ఒక హాల్లో 7 tables వరకు పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ లార్జ్ హాల్స్ మనము సెంటర్స్ తీసుకొని దాంట్లో ప్రతి సెంటర్లో 8 హాల్స్ ఏర్పాటు చేసి ప్రతి హాల్లో 7 tables పెట్టుకుని సైమల్టేనియస్ గా 56 tables మీద కౌంటింగ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. హైదరాబాద్ లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పెద్ద హాల్లో కౌంటింగ్ జరుగుతుంది. 56 tables మీద కౌంటింగ్ జరుగుతున్నది. నల్గొండలో కూడా అగ్రికల్చర్ వాళ్ళ మార్కెటింగ్ కమిటీ గోడౌన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 8 హాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా సైమల్టేనియస్ గా 56 tables మీద మనము కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మన కౌంటింగ్ సిబ్బందికి కూడా ఈ లార్జ్ సైజ్ బ్యాలెట్ పేపర్ హ్యాండిల్ చేయడానికి, స్మూత్ గా, ఫాస్ట్ గా ఈ కౌంటింగ్ చేయడానికి
మనం ట్రైనింగ్ ఇస్తాము. సో మన తరఫు నుంచి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లోపలే ఎంత ఫాస్ట్గా, ఎంత స్మూత్గా, ఎంత ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము దానికోసం ప్రయత్నం చేసి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కౌంటింగ్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ కొత్త లేకపోతే ప్రైవేట్ కార్యాలయాలకు సంబంధించి సెలవులు ఇవ్వట్లేదనైతే కొంత సమాచారం ఉంది. పోలీస్ బెటాలియన్కి సంబంధించి కానీ రిజిస్ట్రేషన్ శాఖ మిగతా కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇవ్వట్లేదని కొంత సమాచారం ఉంది. వారికి ఏం చెప్పబోతున్నారు? ఈసారి మనము సండే రోజు పోలింగ్ జరుపుతున్నాము. దానికి మెయిన్ ఉద్దేశం అంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా వాళ్ళు జాబ్స్ చేస్తారు, అందుకే వాళ్ళకి ఇది ఫ్రీ టైం ఉంటే వాళ్ళు ఎక్కువ శాతంలో ఓటింగ్ వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి బంధాలు లేకుండా ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఎక్కడెక్కడ ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఓటు వేయొద్దు రాదు అటువంటి ఏం లేదు. కానీ పని ఉన్నప్పుడు ఎప్పుడైనా సండే ఉన్నా ఏదైనా ఉంటే ఆఫీస్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి, వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓటు వేయడానికి హక్కు ఉంది. వాళ్ళకి టైం ఇస్తారు, వాళ్ళు ఓటు వేసుకొని మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి జాయిన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ మేనేజ్మెంట్లో కూడా ఇదే విధంగా వాళ్ళ మేనేజ్మెంట్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళు మధ్యలో వెళ్ళి ఓటు వేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ 8 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఓటు వేసిన తర్వాత కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికి అందరూ మేనేజ్మెంట్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు కూడా ఈ ఎంప్లాయీస్ని, గ్రాడ్యుయేట్ ఓటర్స్ని వాళ్ళని సహకరించాలి. వాళ్ళ ఓట్ హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందుకే దీనికి ఓటింగ్కి ఎవరు అడ్డం రాకూడదు. ఆ ఉద్దేశంతో ఈ మేనేజ్మెంట్స్ అందరినీ కూడా ఎక్కడెక్కడ ఈ ఆఫీసెస్లో ఓటర్స్ ఉన్నారు వాళ్ళని అలౌ చేయమని, వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నేను కూడా వాళ్ళని కోరుతున్నాను. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ గారు కోరుతున్నారు. కెమెరామెన్ శ్యామ్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్. ఓవైపు ఎండలు, మరోవైపు ట్రాఫిక్ తో సిటీ రోడ్లపై ప్రయాణం అంటే భయపడుతున్నారు జనం. పర్సనల్ వెహికల్స్ పక్కన పెట్టి మెట్రో జర్నీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సమ్మర్ హీట్ తట్టుకోవడానికి కంఫర్టబుల్ జర్నీ మెట్రోనే అంటున్నారు ప్రయాణికులు. పెట్రోల్ కి పెట్టే పైసలతో హ్యాపీగా మెట్రో జర్నీ చేయొచ్చు అంటున్నారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. కరోనా భయంతో పర్సనల్ వెహికల్స్ వాడిన జనం ఇప్పుడు వ్యాక్సిన్ రావడంతో భయం పోయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు మారుతున్నారు. స్కూల్స్, కాలేజీలు కూడా తెరుచుకోవడంతో సిటీ బస్సులు, మెట్రోల్లో రద్దీ కనిపిస్తోంది. గత 15 రోజుల నుంచి ఎండలు కూడా మండిపోతుండటంతో మెట్రోలో ఏసీ జర్నీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సిటీ జనం. లాక్డౌన్ తర్వాత మొదట్లో రోజుకు 20,000 మంది మాత్రమే మెట్రోలో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 150,000కు చేరింది. ఇట్లా బస్సులో వెళ్తే ఇట్లా ఎండకు చాలా ఇదైపోతుంది. అందుకే మెట్రోలో వెళ్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంది. లోపల రష్ ఉంది, ఎందుకంటే ఈ ఎండ వల్ల మ్యాక్సిమం ఎవరు బస్ జర్నీ చేయట్లేదు, అందరు మెట్రోకే వెళ్తున్నారు. బయట ట్రాఫిక్ కూడా చాలా ఉంది. బస్ కన్నా ఇక్కడ మెట్రోకే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు పర్లేదు, అన్ని సేఫ్టీ తీసుకుంటున్నారు, ప్రికాషన్స్ ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటారు. మెట్రో సమ్మర్లో కొంచెం చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి కదా, ట్రాఫిక్ని కూడా చాలా రెడ్యూస్ చేస్తుంది. కొంచెం కూల్ కూడా ఉండడం వల్ల కొంచెం చాలా బెనిఫిట్ అవుతుంది. అదే కొంచెం వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మెట్రో ప్రిఫర్ చేయడం కొంచెం బెటర్. ఇన్ ద సమ్మర్ ఐ థింక్ మెట్రో ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇంత ఎండలో ఆ బస్సుల్లో ఇంత చికాగ్గా అస్సలు అవ్వదు. అండ్ ఓకే కాస్ట్లీ బట్ కంఫర్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో యా, మెట్రో ఇస్ వెరీ హెల్ప్ఫుల్. సమ్మర్ హీట్ తట్టుకోవడానికి కంఫర్ట్ జర్నీ మెట్రోనే అంటున్నారు ప్రయాణికులు. పెరుగుతున్న ట్రాఫిక్ తో రోడ్లపై ఎక్కువసేపు ఎండలో జర్నీ చేయలేకపోతున్నామని, దీంతో ఎక్కువ దూరం వెళ్లాలంటే మెట్రోకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పెట్రోల్, డీజిల్ కూడా పెరగడంతో 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ కొట్టించే కన్నా అదే ఖర్చుతో మెట్రోలో వెళ్ళొచ్చంటున్నారు సిటీ జనం. మెట్రో ఇట్స్ కంఫర్టబుల్ అన్నమాట. అండ్ టైం సేవింగ్ కూడా, మనం ఈజీగా కవర్ చేయొచ్చు లాంగ్ డిస్టెన్సెస్ అంతా. పెట్రోల్, డీజిల్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ కంపేర్ టు అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మెట్రో చీపే ఉందండి. చాలా బెటర్ మెట్రో నాకు తెలిసి మాత్రం. ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్కి మాత్రం మనం ట్రావెల్ చేయలేకపోతుంది దూరంకి. ఇంకా ఈ సమ్మర్లో ఇంకా ఏసీ ఉంది ఇక్కడ మెట్రోలో పోవడం చాలా ఈజీగా, మనకు ట్రాన్స్పోర్ట్ చాలా త్వరగా అయిపోతుంది. మనకు కూడా ఇక్కడ ట్రాఫిక్తో ఇష్యూస్ ఉంటే మనకు బేసిక్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కూడా. తొందరగా వర్క్స్ తొందరగా అవుతున్నాయి. అందుకు అవి ఒక 100 రూపాయలు పెట్రోల్ డిస్కౌంట్ దూరం అయ్యే మెట్రో చాలా బెటర్. ఇంకా helpful because of the comparable rate only. It is anyway it is competitive. You cannot compare it with any other mode of transport, and it is hygienic also. So that way metro is doing the right thing.
సిటీ రోడ్లపై ట్రాఫిక్ పెరగడం, మరోవైపు ఎండలు, పెట్రోల్, డీజిల్ రేట్లు హైక్ అవ్వడం లాంటి కారణాలతో మెట్రో జర్నీకే ఓటేస్తున్నారు సిటీ జనం. డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ దగ్గర డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్ తీసి అందులో కిరోసిన్ కలుపుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 9 లారీ ట్యాంకర్స్, 1 బైక్, 60 లీటర్ల డీజిల్, 10 లీటర్ల కిరోసిన్, 9 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక యువకుడి ఆలోచన చాలా మూగజీవాలను రక్షిస్తోంది. రోడ్డు ప్రమాదాల నుంచి జంతువులను, మనుషులను కాపాడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న జంతువులను చూసి చలించిన చైతన్య దానికి సొల్యూషన్ కనిపెట్టాడు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఓ ట్యాగ్ను కనిపెట్టాడు. ఇతని పేరు గుండ్లూరి చైతన్య. మూగజీవాలంటే ప్రేమెక్కువ. రోడ్డు ప్రమాదాలతో జంతువులు చనిపోవడంతో చలించిపోయాడు. ఏదో ఒకటి చేసి రోడ్డు ప్రమాదాల నుంచి వాటిని రక్షించాలనుకున్నాడు. అలాగే రోడ్లపై జంతువులు అడ్డుగా రావడంతో చాలా మంది ప్రమాదాల బారిన పడుతుండడంతో దీనికో సొల్యూషన్ కనిపెట్టాడు. కాలర్ అప్ పేరుతో ఒక ట్యాగ్ కనుగొన్నాడు. ఇది ఇప్పుడు మంచి ఫలితాలనిస్తోంది. చైతన్య స్నేహితుడు కూడా రోడ్డు ప్రమాదం వల్లే చనిపోవడంతో ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ కోసం చాలా ప్రయత్నించాడు. రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చే జంతువుల వల్ల యాక్సిడెంట్స్ అవుతుండడంతో వాటిని ముందే గుర్తించేలా కాలర్ అప్ పేరుతో ట్యాగ్ తయారు చేశాడు. ఫ్లోరెసెంట్ మెటీరియల్తో ఈ ట్యాగ్ను రూపొందించాడు. హైవేలతో పాటు గ్రామాల్లో ఉండే వీధి కుక్కలు, ఆవులు, గేదెలకు ఈ ట్యాగ్ వేయించాడు. వాహనాల వెలుతురు ఈ ట్యాగ్పై పడగానే 200 మీటర్ల దూరంలో ఉన్నా అది మెరుస్తూ ఉంటుంది. దీంతో ముందుగానే జంతువును గుర్తించి అలర్ట్ అవ్వొచ్చని చైతన్య తెలిపాడు. కాలర్ అప్ మెయిన్ ఇనిషియేటివ్ ఏమి అంటే టు సేవ్ మోటరిస్ట్ అండ్ డాగ్స్, cows, oxes from accidents అండి. The collar what we are using now is nylon material అండి, and on that it's an 3M tape అన్నమాట. So 3M tape with nylon material is like a simple material which goes into it. అండ్ ఈ కాలర్ ఏంటి అంటే దిస్ ఇస్ లైక్ క్విక్ డ్రై అయిపోతుందండి, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అండ్ దీనిపైన ఎక్కువ ఇరిటేట్ అయ్యే మెటీరియల్ కూడా ఉండదు అనమాట. లైక్ స్టీల్ ఐటమ్స్ కానీ ఐరన్ బకల్స్ కానీ ఇట్లా ఏమి ఉండవు. ఒక చిన్న ప్లాస్టిక్ స్ట్రిప్ మాత్రమే దానిపైన యాడ్ చేస్తాం మేము. హైదరాబాద్లో ప్రారంభమైన ఈ ట్యాగ్ వాడకం ఇప్పుడు చెన్నై, బెంగళూరు, ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని 36 పట్టణాలకు విస్తరించింది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేయడంతో వందల మంది జంతు ప్రేమికులు ముందుకొచ్చారు. ఇప్పటి వరకు 3500 కుక్కలకు, 80కి పైగా పశువులకు ఈ ట్యాగ్స్ వేశారు. ఈ కాలర్ అప్ను తయారు చేసేందుకు దాదాపు 17 మోడల్స్ ప్రయత్నించామన్నారు చైతన్య. ఇనిషియల్గా ఇఫ్ యూ లుక్ ఇంటూ లైక్ మేమైతే ఇప్పుడు వీఆర్ స్ప్రెడ్ అక్రాస్ 36 మేజర్ సిటీస్ ఇన్ ఇండియా అండి. మీరు మేజర్ స్టేట్స్ తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, సో ఇలా మేజర్ సిటీస్, మేజర్ క్యాపిటల్స్ కాకుండా ధార్వాడ్ కానీ లైక్ సో ఇప్పటి వరకు మీరు చూస్తే అండి మేము ఆల్మోస్ట్ 3500 డాగ్స్కి అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 150+ ఆక్స్కి కాలరింగ్ చేసామండి. ట్యాగ్ వేసిన తర్వాత జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగదని, తడిసిన వెంటనే ఆరిపోతుందన్నారు. కాలర్ అప్ ఫౌండేషన్ కు వాలంటీర్లుగా వైద్య విద్యార్థులు, వెటర్నరీ డాక్టర్లు, విద్యార్థులు, జంతు ప్రేమికులు ఉన్నారు. ఈ ట్యాగ్ ద్వారా ప్రమాదాలు నివారించడమే కాదు, పరోక్షంగా గ్రామాల్లో ఉండే పేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ట్యాగ్ తయారీ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వకుండా గ్రామీణ ప్రాంత మహిళలకు ఇస్తున్నారు. అందుకు కావలసిన మెటీరియల్ కూడా వాళ్లకు అందించి వాటిని కుట్టినందుకు డబ్బులు ఇస్తున్నారు. మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇది చిన్నగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు చాలామంది వాలంటీర్, ఆల్మోస్ట్ ఒక 300+ వాలంటీర్లు స్టార్ట్ అయ్యి అక్రాస్ ఇండియా వివిధ నగరాల్లో కూడా చేస్తూ ఉన్నారు. దీనివల్ల మూగజీవాలను కాపాడడంతో పాటు దానివల్ల ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా చాలామందికి ప్రాణాలు మనం సేవ్ చేసిన ఒక గుడ్ కాజ్ కూడా దీనివల్ల ఉంది మనకి. మాకు ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ చాలామంది ఉంటారు. ఇప్పటి వరకు బెంగళూరు, కేరళ అండ్ ఎనీ అదర్ స్టేట్స్లో మీరు కంపేర్ చేస్తే చాలామంది మెడికల్ స్టూడెంట్స్ అయితే దీనికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాకు ఆఫీస్ కాకుండా కుదిరిన టైం అప్పుడల్లా మేము వెళ్ళి ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తూనే ఉంటాం. తాము చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి మంచి స్పందన వచ్చిందని, ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారని చైతన్య చెప్తున్నాడు. ఎవరైనా ఫండ్స్ ఇస్తే
స్కాలర్ అప్ మరింత విస్తరించేందుకు హెల్ప్ అవుతుందంటున్నాడు. దిగంబర విప్లవ కవి నిఖిలేశ్వర్కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మొత్తం 20 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రకటించగా తెలుగులో నిఖిలేశ్వర్ ఒకరు. ఈయన కలం పేరు నిఖిలేశ్వర్, అసలు పేరు కుంభం యాదవ్ రెడ్డి. నిఖిలేశ్వర్ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా వీరవల్లి గ్రామం. దిగంబర కవుల్లో నిఖిలేశ్వర్ ఒకరు. ఆయన రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటికి పురస్కారం లభించింది. నిఖిలేశ్వర్ విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారానికి కన్నెగంటి అనసూయ ఎంపికయ్యారు. ఆమె రచించిన స్నేహితులు కథా సంపుటికి అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆదర్శ మహిళా టీచర్స్, మహిళా రిపోర్టర్లను సన్మానించింది ఐ ఫౌండేషన్. షీ టీమ్స్ అండ్ భరోసా అడిషనల్ డీసీపీ శిరీష ఈ అవార్డులను అందించారు. మహిళా పోలీసులు మగవాళ్లతో సమానంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని, మహిళలు ఎందులోనూ తక్కువ కాదన్నారు శిరీష. మహిళలు సాయపడాలన్నారు. పూర్ స్టూడెంట్స్ కు విద్యను నేర్పిస్తున్న ఐ ఫౌండేషన్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ డీఈఓ రోహిణి, ఐ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రవీందర్ పాల్గొన్నారు. చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ ఇన్ లాక్డౌన్, ప్లస్ వాళ్ళ మనసుకి ఆ మంచితనానికి నిజంగా నా యొక్క సెల్యూట్. బికాస్ అందరికీ తెలుసు మన ప్లానెట్ ఎర్త్ క్యాన్ సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్స్ బట్ నాట్ ఎవ్రీబడీ గ్రీడ్స్. మనందరం ఎంతమంది భూమిపైన ఎంతమంది పుడితే అంతమందికి కూడా అన్నీ నీరు, వాయువు అన్నీ ఇచ్చే మంచి పద్ధతిలో ఇచ్చే అంత మంచి మన ప్లానెట్. కానీ నాకే అన్నీ కావాలి అనుకుంటే ఇట్ కెనాట్ సాటిస్ఫై. సో అలా మనకి ఏముంది, మనకి ఎందుకు ఇవ్వాలి అని కాకుండా ఉన్న దాంట్లో అందరికీ కూడా బ్యాలెన్స్ ఇద్దాము అనే మంచి మనసున్న వీళ్ళందరికీ కూడా నా యొక్క సెల్యూట్. మనం చేసే మంచి పనికి, మనకున్న కష్టపడే తత్వానికి మనకు అది భగవంతుడు ఇచ్చిన వరం. ఉమెన్ కెన్ డూ రియల్ మల్టీ టాస్కింగ్. ఒకేసారి ఎన్నో పనులు చేయగలిగే కష్టపడే తత్వం నిజంగా ఉమెన్కి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో అవర్ ఫుడ్ స్టార్టప్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 5 ఏళ్లలో తెలంగాణ అంతటా 20,000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించనుంది. ఇందుకు 1,535 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అవర్ ఫుడ్ ఎండీ బాలారెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డైరెక్టర్ సుష్మాధరం తెలిపారు. దీనివల్ల రైతులకు మేలు కలుగుతుందని, దాదాపు 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది అన్నారు. లగడికపూర్లో జరిగిన ఎంఓయూ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడిగింది ఏంటి అంటే మెయిన్గా వాళ్ళు బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాగే వేరే డిపార్ట్మెంట్స్తో కూడా కొలాబరేట్ చేయడానికి ఫెసిలిటేట్ చేయమన్నారు. సో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఏంటి అంటే ఈ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో సర్ప్ నుంచి కానీ అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్స్ నుంచి కూడా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఇలాగే ఫామ్ లెవెల్ ప్రాసెసింగ్, ఈ రూరల్ ఎంటర్ప్రెనర్స్ ఊర్లలో ఎవరైతే విలేజ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఈ ఏమంటారు ఆర్ ఫుడ్స్ని మిషనరీ ఏవైతే చాలా లో కాస్ట్లో ఉన్నాయో వాళ్ళతో ఇవి పెట్టించడానికి మీరు డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది టు సెటప్ దీస్ యూనిట్స్. రైతులందరూ వాళ్ళు పండించిన పంటని వాళ్ళే ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ని అమ్మాలి, రా మెటీరియల్ కాకుండా. సో ఇది మా ఉద్దేశం అన్నట్లు. సో ఈ ఎంఓయూ ఏంటంటే ఒక 20,000 యూనిట్స్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో పెట్టాలనేది మా ముఖ్య ఉద్దేశం. మొత్తం తెలంగాణ స్టేట్ అంతా, తెలంగాణ స్టేట్లో ప్రతి విలేజ్లో ఒక యూనిట్. విలేజ్ లెవెల్లో మేము అన్ఎంప్లాయిడ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ యూత్ మినిమం ఎడ్యుకేషన్, ఒక 12th స్టాండర్డ్ మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళల్లో ఎవరైతే కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని షెడ్ కన్స్ట్రక్షన్ చేయగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెడతామన్నట్టు వాళ్ళకి. టెక్నాలజీ వాడటం మొదలు పెడితే మాకన్నా ఎవరు బాగా వాడలేరు అంటున్నారు యూత్. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ వాచ్ల వరకు తెగ వాడేస్తున్నారు. కంఫర్ట్తో పాటు స్టైలిష్గా ఉండడంతో స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్ ఇష్టపడుతున్నారు. హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత స్మార్ట్ ఫోన్లతో పాటు యాక్సెసరీస్ సేల్స్ పెరిగాయి. సిటీ
సిటీలో స్మార్ట్ యాక్సెసరీస్ వాడకం బాగా పెరిగింది. దీంతో మార్కెట్లోకి కొత్త మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. గత 2 ఏళ్లుగా స్మార్ట్ యాక్సెసరీస్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి. కొత్త వేరియంట్స్ ను కొంటున్నారు సిటిజన్స్. ఏడాది నుంచి ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ పెరగడంతో ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దీంతో వాకింగ్, జాగింగ్, వర్కౌట్స్ చేసేవారు స్మార్ట్ బ్యాండ్స్ కొంటున్నారు. గాడ్జెట్ కంపెనీలు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్లు, ఇయర్ బడ్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ లాంచ్ చేసాము. ఇవైతే టోటలీ హైజీనిక్ అండి. ఇందులో యూవీ నానో ద్వారా 99.99% బ్యాక్టీరియా ఇది కిల్ చేస్తుంది. ప్రతిసారి మనం వాడి దాన్ని క్రేడోలో పెట్టినప్పుడల్లా అది డీఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. చాలా మంచి హెల్తీ ప్రొడక్ట్. ఈ ఇయర్ బడ్స్ అనేది ఈ గ్రోయింగ్ మార్కెట్ అండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎస్పెషల్లీ చాలామంది ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటి నుంచి చాలామంది ఒకే ఇంట్లో 4-5 డిఫరెంట్ రూమ్స్లో కూర్చొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఇయర్ ఫోన్స్ చాలా అవసరం పడుతున్నాయి ఇప్పుడు. అందుకనే ఈ మార్కెట్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ వీ థాట్ యాజ్ అ కంపెనీ, లీడింగ్ కంపెనీ, వీ షుడ్ ఎంటర్ దిస్ మార్కెట్ అండ్ ట్రై టు హెల్ప్ ద కస్టమర్. ఇయర్ బడ్స్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు యూత్. వీటిని బ్లూటూత్ ద్వారా మొబైల్ కు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. 1000 రూపాయల నుంచి 50,000 వరకు ఆయా బ్రాండ్స్ ని బట్టి ధరలున్నాయి. ఒక్కసారి ఇయర్ బడ్స్ చార్జ్ చేస్తే 3 గంటలు కంటిన్యూగా వాడుకోవచ్చు అంటున్నారు వ్యాపారులు. అయితే ఒక ఫోన్ కు కనెక్ట్ చేసిన ఇయర్ బడ్స్ పోతే వేరే ఫోన్ కు కనెక్ట్ చేసుకోవడం కష్టమని చెబుతున్నారు. मोस्टली कस्टमर्स नॉट प्रेफरिंग फॉर ईयरबड्स बिकॉज एक बार उसको प्लग इन करेंगे अगर इन ईयर जाएगा वो, बाहर साउंड कुछ भी नहीं आएगा उसका. ये वाला जो इजी टू यूज है, जो कि इसका केस का जो चार्जिंग रहेगा ये 2 to 3 डेज रहेगा केस चार्जिंग, और 3-4 टाइम्स आप बड चार्ज कर सकते हैं इसको पर डे. ये भी एक बेनिफिट है जो कि आपके हैंड्स भी फ्री रहेंगे, आप ड्राइविंग पर्पस भी यूज कर सकोगे. इजी टू प्लग इन एंड इजी टू प्लग आउट, वो भी है. और दूसरा मॉडल्स भी है इसमें, starting from 1500 and 2500 and last one is 4000 rupees. స్మార్ట్ బ్యాండ్ కొనేవారి సంఖ్య కూడా పెరిగింది. వీటిలో ఫిట్నెస్ బ్యాండ్స్ ఎక్కువగా కొంటున్నారు. ఫిట్బిట్, ఎంఐ, రియల్మీ కంపెనీలు స్మార్ట్ బ్యాండ్స్ రిలీజ్ చేశాయి. ఈ బ్యాండ్ లో ఫోన్ కనెక్ట్ చేసుకోవడంతో మెసేజ్ నోటిఫికేషన్స్, కాల్స్ వస్తాయి. ఇక వీటిల్లో హార్ట్ రేట్, బీపీ, ప్రీమియం రేంజ్ లో ఈసీజీ కూడా చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ లో వాట్సాప్, మెసేజ్లకు రిప్లై ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే వీడియోస్ చూడటంతో పాటు ఫోన్ మాట్లాడే సదుపాయం ఉంది. వీటిలో గూగుల్, సిరి లాంటి స్మార్ట్ అసిస్టెంట్ ఉంటే స్మార్ట్ వాచ్ నుంచి ఫోన్ మాట్లాడొచ్చు. ప్లే స్టోర్ కూడా ఉండడంతో అన్ని రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు అంటున్నారు వ్యాపారులు. సిటీలో ప్రస్తుతం స్మార్ట్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్ల కొనుగోళ్లు పెరిగాయని, రేటు 2000 రూపాయల నుంచి ఫీచర్స్ ను బట్టి 40,000 వరకు ఉన్నాయంటున్నారు. ये आजकल ट्रेंड जो चल रहा है स्मार्ट वॉचेस, स्मार्ट बैंड्स, ईयरबड्स, ये यूथ जो कॉलेज गोइंग स्टूडेंट्स है एंड न्यू जनरेशन एम्प्लॉयज़ है, बहुत ज़्यादा इसका ट्रेंड हो गया है. एवरीवन हेल्थ कॉन्शियस हो गए हैं. भी वॉकिंग कितना हो रहा है उसमें अपने को रिकॉर्ड रखने के लिए मैक्सिमम जो यूथ है वो लोग स्मार्ट बैंड्स यूज़ कर रहे हैं. स्मार्ट बैंड्स 4-5 कंपनीज अभी प्रोवाइड कर रहा है, जैसे रियलमी है, रेडमी है, सैमसंग है एंड अदर देन और भी है. प्रीमियम भी है उसमें, फिटबिट है प्रीमियम वाला. तो जो हाई क्लास लोग हैं, जैसा ऑफिस गोइंग लोग हैं, वो लोग फिटबिट ज़्यादा यूज़ करते हैं. ట్రెండ్ కు తగ్గట్టుగా స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ ఇయర్ బడ్స్, ఇయర్ పాడ్స్ వాడకం పెరిగింది. ఎండలు దంచుకొడుతున్నాయి. సిటీలో ఇప్పటికే 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు జ్యూస్లు, కూల్ డ్రింకులు తీసుకుంటున్నారు జనం. దీంతో సమ్మర్ సీజన్ బిజినెస్ ఊపందుకుంది. పుదీనా వాటర్ నుంచి మిల్క్ షేక్స్ వరకు సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ కు క్రేజ్ పెరిగింది. సిటీలో రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోతోంది. ఎండ వేడిని తట్టుకునేందుకు జనం చల్లని పానీయాలు తాగుతున్నారు. పుదీనా వాటర్ నుంచి లస్సీ షాప్స్, మిల్క్ షేక్స్ లాంటి వెరైటీ డ్రింక్స్ సమ్మర్ స్పెషల్ గా నోరూరుస్తున్నాయి. దీంతో యువకులు ఈ సీజనల్ బిజినెస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఒకప్పుడు షర్బత్, గోలీ సోడా, పుదీనా వాటర్ బండ్లు, చెరుకు రసం బిజినెస్లు కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సిటీ జనం కొత్త టేస్ట్ కోరుకుంటున్నారు. వీరికి తగ్గట్లుగా మోడర్న్ హంగులతో అట్రాక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. కలర్ఫుల్ అంబియన్స్ తో స్టోర్స్ ని ఓపెన్ చేస్తున్నారు. దీంతో జనం ట్రెడిషనల్ సమ్మర్ డ్రింక్స్ తో పాటు కొత్త రుచులను టేస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తో చిల్ అవుతున్నారు.
చాలా వేడిగా ఉంది. ప్లస్ మేము కాలేజ్ బంక్ కొట్టి మరి ఇక్కడికి వస్తామన్నమాట తాగడానికి. చిల్అవుట్ అవ్వడానికి ఫేవరెట్ ప్లేస్. ముందు ఇక్కడ ఒక క్రాడిల్ కూడా ఉండేది, సో అందులో ఊగడానికి కూడా వస్తున్నాయి, కానీ ఇప్పుడు తీసేసారు అది. సమ్మర్లో నేను ఎక్కువ మ్యాంగో జ్యూస్ ప్రిఫర్ చేస్తాను, కానీ ఇన్ స్పైట్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ ఐ ప్రిఫర్ మిల్క్ షేక్స్ ఓన్లీ బికాజ్ ఐ లైక్ ద చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్. Because of the flavor of that, because I like some chocolates and ice cream so much, so I get both of them in one thing, so I like milkshake so much. I usually prefer మిల్క్ షేక్స్, ఎందుకంటే నాకు నార్మల్గా మిల్క్ అసలు నచ్చదు. సో మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్స్ మై బేసిక్ ప్రిఫరెన్స్. వీళ్ళకి ఇంకా చాలా ఎక్కువ కూడా ఉన్నాయి, లైక్ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, హెల్త్ అని కూడా బనానా ఫ్లేవర్స్ అవి ఇవి. కొత్తగా ఐస్ క్రీమ్ జార్స్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశారంట. దే వెరీ నైస్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్. ఫుడ్ బిజినెస్ లో సీజన్ కు తగ్గట్లుగా ఫుడ్ ఐటమ్స్ కు క్రేజ్ ఉంటుంది. అందుకే కొత్త కొత్త డ్రింక్స్ ను సమ్మర్ స్పెషల్ గా అందిస్తున్నారు. ఒకప్పుడు ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినేవారు, కానీ హెల్త్ కాన్షియస్ తో ప్రెజెంట్ ఫ్రూట్ జ్యూసెస్ తో పాటు ఎనర్జీ డ్రింక్స్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్ ని ఇష్టపడుతున్నారని వ్యాపారులు చెప్తున్నారు. చిన్న పిల్లలకు, యూత్ కు నచ్చేలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో సమ్మర్ డ్రింక్స్ అందిస్తున్నామంటున్నారు. లాక్డౌన్ లో సేల్స్ లేవని, ఈ సమ్మర్ లో బిజినెస్ ఉంటుందని భావిస్తున్నామంటున్నారు. అండ్ ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి చాలా వేడిగా ఉంది బయట. సో వీఆర్ లాంచింగ్ విత్ ఏ న్యూ రెసిపీస్ అండ్ న్యూ మిల్క్ షేక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్. అండ్ వీ లాంచ్డ్ రీసెంట్లీ ఐస్ క్రీమ్ జార్స్ కూడా లాంచ్ చేశాము. అండ్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్ కొత్త మెనూతో పాటు మంచి మంచి ఫ్లేవర్స్, అండ్ కస్టమర్స్ బాగా చిల్ అవుతున్నారు స్టోర్స్కి వచ్చి. సేల్స్ ఇంప్రూవింగ్ అండి, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. కపుల్ ఆఫ్ మంత్స్లో ఈ సమ్మర్లో మంచిగా అవుతాయి సేల్స్ అని మేము అనుకున్నాం, ఎందుకంటే పోయిన సమ్మర్ మొత్తం ఇట్స్ కోవిడ్ వల్ల. మాక్టైల్స్ కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. సమ్మర్ లో బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. మాక్టైల్స్ లో నిమ్మరసం, సోడా, పుదీనా, ఆరెంజ్ ఫ్రూట్ తో పాటు యాడ్ ఫ్లేవర్స్ తో వీటిని తయారు చేస్తున్నారు. కాలేజ్ కి వెళ్లే స్టూడెంట్స్, వ్యాపారులు, ఉద్యోగులు, చిన్న పిల్లలు వీటిని ఇష్టంగా తాగుతున్నారు. As you know, the temperature is increasing outside. Enjoy cheyadaniki we keep coming to makers of milkshake. We really have fun with our friends and time pass ayipotadi ikkadiki vaste. They give you variety of offers and milkshakes. Chala mojitos chala untayi actually, not just coffee. You can enjoy here. It's a very good place. And apart from milkshakes, they're offering fries. Many kind of flavors that you can see over here. నా ఫేవరెట్ వచ్చేసి నటెలా బ్రౌనీ అండ్ ఓరియో బ్రౌనీ. నాకు ఇక్కడ ఇది చాలా ఫేవరెట్. సమ్మర్ స్పెషల్ బిజినెస్ గా డ్రింక్స్, మిల్క్ షేక్స్, లస్సీ షాప్స్ లకు మంచి డిమాండ్ ఉంది. రెగ్యులర్ గా దొరికే కూల్ డ్రింక్స్ తో బోర్ గా ఫీల్ అయ్యేవారు ఈ కొత్త రకం టేస్ట్ లను ఎంజాయ్ చేస్తున్నారు. అందం అంటే అందరికీ ఆసక్తే. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు చర్మాన్ని రక్షించుకునేందుకు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. సమ్మర్ స్టార్ట్ కావడంతో స్కిన్ కేర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు సిటీ జనం. దీంతో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కు డిమాండ్ పెరిగింది. లాక్డౌన్ లో తగ్గిన గిరాకీ మళ్లీ ఊపందుకుంది. సమ్మర్లో ఎండవేడి నుంచి చర్మాన్ని రక్షించుకోవాలంటే జాగ్రత్తలు పాటించాల్సిందే. అందుకే సమ్మర్ వచ్చిందంటే స్కిన్ కేర్ కోసం యూత్ జాగ్రత్తలు పాటిస్తారు. చాలా మంది అమ్మాయిలు మేకప్, సన్ స్క్రీన్ లోషన్ లేనిదే బయటికి అడుగు పెట్టారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో సమ్మర్ స్పెషల్ బ్యూటీ ప్రోడక్ట్స్ కి గిరాకీ పెరిగింది. మెట్రో సిటీస్ లో స్కిన్ కేర్ ఇండస్ట్రీ బూమ్ లో ఉంది. ఫేస్, బాడీ కేర్ ప్రోడక్ట్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు మహిళలు. సీజన్ కు తగ్గట్టుగా సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. దీంతో రకరకాల బాడీ లోషన్, డీటాన్ ప్రోడక్ట్స్, సమ్మర్ స్పెషల్ ఫేషియల్ కిట్, ఫేస్ వాష్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. లాక్డౌన్ లో బ్యూటీ, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ సేల్స్ తగ్గాయని, సమ్మర్ తో పాటు రాబోయే వెడ్డింగ్ సీజన్ లో సేల్స్ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారులు. ఎండలు ఎక్కువగా అయినప్పుడు స్కిన్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే అయితేనే ఉంటాయి. ట్యాన్ కానీ రకరకాలుగా ర్యాషెస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే సమ్మర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది సమ్మర్ కూడా. దానికి తగిన విధంగా మనము స్కిన్కి ఏమైనా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 20లో మాత్రం మనకు లాక్డౌన్ వల్ల అసలు బిజినెస్ అనేది ఏం లేదు. ఈ ఇయర్లో సమ్మర్లో మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే సేల్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు స్కిన్ ఫ్రెండ్లీ హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. వేగన్ ప్రోడక్ట్స్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. స్కిన్ కి ఎలాంటి హాని ఉండకపోవడంతో ఆర్గానిక్, హెర్బల్ ఉత్పత్తులను ఇష్టపడుతున్నారని తెలిపారు.
ప్లమ్ వచ్చేసి కంప్లీట్లీ వెగన్ ప్రోడక్ట్. అది వచ్చి సెన్సిటివ్ స్కిన్, ఆయిలీ కాంబినేషన్, యాక్ని ప్రోన్ స్కిన్, అందరి స్కిన్కి సెట్ అయ్యేలాగా సూటబుల్గా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. అలోవెరా జెల్స్, ఎవ్రీథింగ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. స్పెషల్లీ యాక్ని వాళ్ళకి ఎక్కువ కాంబినేషన్, యాక్ని ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి గ్రీన్ టీ రేంజ్ అనేది లాంచ్ చేశారు. దాంట్లో ఫేస్ వాష్, క్లెన్జింగ్, టోనింగ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్తో పాటు కాస్మెటిక్స్లోనూ సమ్మర్ స్పెషల్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటోందని చెప్తున్నారు వ్యాపారులు. సమ్మర్లో మేకప్ వేసుకుంటే ఎండవేడికి ప్యాచెస్ లాగా ఏర్పడతాయని, అందుకే ఆయిల్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ మేకప్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు. లిప్స్టిక్స్, ఫౌండేషన్స్, ప్రైమర్స్, కాంపాక్ట్ పౌడర్స్ వాటర్ ప్రూఫ్లో వస్తున్నట్టు చెప్తున్నారు. సమ్మర్లో చాలా హీట్ ఉంటుంది. హీట్ని బట్టి మనం ఎంత వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ వేసుకున్నా కూడా హీట్ వల్ల మెల్ట్ అయిపోతుంది, ఇట్లా ప్యాచీ లుక్ వస్తుంది, ఇట్లా బ్రేక్అవుట్స్, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సమ్మర్లో. అయితే మన స్కిన్ని బట్టి మనం మేకప్ అయినా స్కిన్ కేర్ అయినా తీసుకుంటే సమ్మర్లో బాగుంటుంది. మేకప్ వేసుకున్నా కూడా లాంగ్ స్టే ఉండాలంటే మీరు మంచి వాటర్ ప్రూఫ్ ప్రోడక్ట్స్ కానీ మంచి ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు. యాక్చువల్లీ సమ్మర్లో మనకి చాలా స్వెట్, ఎక్సెస్ ఆయిల్ అలా వస్తుంది కదా, దానికి ప్రొటెక్షన్ మనము స్కిన్ కేర్ అయితే కంపల్సరీ అండ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కూడా కంపల్సరీ. సో మన మేకప్ వచ్చేసి మనకి సమ్మర్లో మేకప్ తొందరగా ప్యాచీ రావడం అలాంటిది అవుతుంది. సో మనం ఏంటంటే ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ ఏంటంటే మనకి స్పెషల్లీ స్వెట్, ఎక్సెస్ ఆయిల్ కూడా కంట్రోల్ చేస్తుంది. సమ్మర్లో మినిమం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్, బాడీ లోషన్ లేకుండా బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు స్కిన్ స్పెషలిస్టులు. ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో స్కిన్ ట్యాన్ అవ్వడం, పొక్కులు, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సమ్మర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మసాలా, నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని, కొబ్బరి బొండాలు, జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ 3 నెలలు ఫుడ్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉంటే అందంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు. రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్స్ ను ప్రజెంట్ చేశారు ప్రముఖ డిజైనర్ శ్వేతారెడ్డి. ఈ ఈవెంట్ లో మోడల్స్ బ్రైడల్ లెహంగా డ్రెస్సుల్లో మెరిసిపోయారు. కొండాపూర్లోని నక్షత్ర డిజైనర్ స్టూడియోలో లేబుల్ లాంచింగ్ ఈవెంట్ కలర్ఫుల్ గా సాగింది. బనారస్ ఫ్యాబ్రిక్ తో రాయల్ లుక్ లో కనిపించేలా బ్రైడల్ అండ్ గ్రూమ్ డ్రెస్లను ప్రదర్శించారు మోడల్స్. ఫ్యూజన్ ఆఫ్ వెడ్డింగ్ అండ్ ఏవియేషన్ థీమ్ తో కలెక్షన్ ను డిజైన్ చేశామన్నారు శ్వేతారెడ్డి. ఈ షోకు సెలబ్రిటీలు హాజరయ్యారు. I just want to say that the fashion doesn't belong to only the girls who are in fit and fine. It belongs to everyone who are healthy, indiscrimination of the color, everything. So behind my collection, it is a hard work of even my back-end team, my staff, everybody. And I thank everyone for coming down today and to be a part of my show. Today I've launched with the wedding collection after a long gap of 1 year of the corona. So definitely people are craving for new designs and new colors. So I launched it with the Banaras theme with the fusion of the aviation. So that is why I would like to dedicate this theme to Mr. Bharat Reddy sir for the aviation. That's all in Hamara Hyderabad. Stay tuned.